ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జరగదా మరి? నేనక్కడికే చెప్తూనే ఉన్నాను, ముహూర్తం బాగోలేనట్టుంది అని. అందుకే ఆవిడ చేయి కాలింది, ఇంకేం జరుగుతుందో వద్దు అని. విన్నారా? నా చెయ్యి కాలినా పర్లేదు, ఊడినా పర్లేదు, శోభనం మాత్రం జరిగిపోవాలంది. ఇప్పుడైనా నడ్డి విరిగిపోయింది. ఇప్పుడు జరిగిన సంగతి పక్కన పెట్టండి. ఈయన వాలకం చూస్తుంటే సంసారానికి పనికొస్తాడో లేదో తెలియకుండా ఉంది. ఏ పరిస్థితి అయినా సరే ఇవాళ శోభనం ఎలాగైనా జరగాల్సిందే. ఒరే శంకరా, ఏం కాదులేరా. ఎలా స్టార్ట్ చేద్దాం? ఏంటి మేడం, శోభనం జరగకుండా ఆపుతానని చెప్పి ఇప్పుడు మీరే దగ్గరుండి జరిపిస్తున్నారేంటి? శోభనం ఆపటానికి ఏర్పాట్లు చేస్తున్నాం బంటి. నా శోభనాన్ని ఆపుతారా? ఎలా ఆపుతావు క్రాంతి? ఎలాగా? ఒకసారి పైకి చూడండి ఏముందో. ఫ్యాను. ఆ ఫ్యానే ఇప్పుడు ఈ శోభనాన్ని ఆపుతుంది. ఫ్యాన్ శోభనాన్ని ఆపుతుందా? ఆ ఫ్యాన్ కున్నట్లు మనం విప్పేసించుదాం. పెళ్లి కొడుకు గదిలోకి రాగానే ఉక్క పోస్తుందని ఫ్యాన్ వేస్తాడు. వెంటనే అది విరిగి గిరగిరా తిరిగి డబుల్ మనీ వచ్చి వాడి నెత్తి మీద పడుతుంది. అప్పుడు వాడు తల పగిలి పైకైనా పోతాడు, లేదా హాస్పిటల్లో 6 నెలలు లేదంటే సంవత్సరం బెడ్ మీద పడతాడు. అంతే కదా మేడం? ఎగ్జాక్ట్లీ. అంటే పూజ గదిలోకి రాకముందే వాడి పని అయిపోతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అమ్మా, ఏకంగా నన్ను చంపేయడానికే ప్లాన్ చేస్తున్నారే. ఎంత ఉక్కబెట్టినా నేనైతే అసలు ఫ్యానే వేయను. మీ ఫ్యాన్ ప్లాన్ ఫ్లాపే. నా శోభనం సక్సెస్. బంటి బాబు, నువ్వు వెళ్ళి ల్యాడర్ తీసుకురారా. ఫ్యాన్ బోల్ట్స్ విప్పుదాం. అలాగే బాబు. ఆగండి ఆగండి, మనం విప్పాల్సింది ఫ్యాన్ బోల్టులు కాదు, మంచం బోల్టులు. అదేంటి ఫ్యాన్ అన్నావు కదా? ఇందాక మనం మాట్లాడుకుంది పక్క నుంచి ఆ శంకర్ గాడు వింటున్నాడు, అందుకే అలా అబద్ధం చెప్పాను. మంచం బోల్టులు విప్పుతున్నాం. వాడు ముందు ఆ మంచం మీద కూర్చోగానే మంచం విరిగిపడి వాడి నడుం విరుగుతుంది. దాంతో శోభనం క్యాన్సిల్. వండర్ఫుల్ ఐడియా. ఆ పని మొదలు పెడతావా? అమ్మా, ఒరే శంకరా, అబ్బా, ఓపిక పట్రా. అబ్బా, నా నడుము. అమ్మో, బాగా నొప్పిగా ఉందా? అవును. ఫ్యాన్ మీద పడుతుంది అనుకుంటే మంచం విరిగి పడిందేంటి అనుకుంటున్నావా? రే, మేం బోల్టులు విప్పింది ఫ్యాన్ కాదురా,
మంచానికి. అమ్మా అమ్మో ఆ అబ్బాయి పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఎలా ఉన్నా సరే శోభనం జరగాల్సిందే. ఏంటండి స్ట్రైట్ గా ఉండాల్సిన స్ట్రైట్ గా పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు శోభనం అంటారేంటి? ఆ? మళ్ళీ ఇలాంటి ముహూర్తాలు రావు. నిజంగా మీకు ఆయన కన్న కొడుకేనా అండి? ఆ? లేదు, కన్న కొడుకు అన్నట్టు నాటకాలు ఆడుతున్నారా? అసలు నాటకం ఏంటి? వాడు నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అయితే కడుపులో 9 నెలలు మోసాను. మరి అదే నిజమైతే మీ బిడ్డ చావు కావాలని కోరుకుంటున్నారే? ఆ? చావు కోరుకోవడం ఏంటి? ఆ? అవును మరి, ఒక పక్కన నడుము విరిగిపోయింది. అయినా శోభనం అంటే తర్వాత ప్రాణాల మీదకొచ్చి ప్రమాదం జరిగితే? నో, అలాంటి మాటలు మాట్లాడకు బావా. ఆయన నిండు 100 ఏళ్ళు బతకాలి. నా పసుపు కుంకుమలు కలకాలం ఉండాలి. ఆ, అలా ఉండాలి అంటే శోభనాన్ని వాయిదా వేసుకోవాలి. వేసుకుంటాను. ఆ, అది కాదమ్మా. ఈ విషయంలో మాత్రం నన్ను బలవంత పెట్టకండి అత్తయ్య. ఆయన పరిస్థితి చూశారు కదా, లారీ గుద్దేసిన ధ్వజస్తంభంలాగా ఎలా ఒరిగిపోయారో. ఆయన సెట్ అయిన తర్వాతే మా శోభనమైనా ఏమైనా. అంటే రేపు కూడా మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. కార్యక్రమం రేపు పెట్టుకుందాం అయితే. ఆ? అలాగే రేపటికల్లా మీ వాడి నడుం సెట్ అయితే అలాగే పెట్టుకుందాం. అత్తయ్య, పూజని తీసుకెళ్లి మీ దగ్గర పడుకోబెట్టుకోండి. ఆ, పదవే. ఏవండి జాగ్రత్త. అంటే నన్ను ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి పక్కన ఉండకుండా వెళ్ళిపోతావా పూజ? నేను మీ పక్కనుంటే తప్పులు జరిగిపోతాయండి. అది మీ ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకోండి. ఆ, పదండి అత్తయ్య. ఆ? పూజ. హ్మ్. అయ్యో. ఆ. అమ్మా, మంచం విరగడానికి, నా నడుము విరగడానికి కారణం వీళ్ళేనమ్మా. హ? వీళ్ళే ప్లాన్ చేశారు. అబ్బా, అవును, లేకపోతే శోభనం వద్దు అంటుంటే ఏర్పాట్లు చేస్తారా? ఈ రోజు కుట్ర చేసి శోభనం ఆపానని ఆనందపడిపోతున్నావు, కానీ రేపాపలేవు. శోభనం ఆపటం కాదు, మీరిద్దరూ చీటర్స్ అని, వీడికి పూజకి పెళ్లి కాలేదని పూజతో మీకు పనిష్మెంట్ ఇప్పించి మిమ్మల్ని ఇంట్లో నుంచి తరిమేయకపోతే నేను క్రాంతి మోగుండే కాదు. రెడీగా ఉండండి బయటికి వెళ్ళిపోవటానికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.